కొత్త కాన్సెప్ట్తో కొత్త బ్యాంక్తో మళ్ళీ ఒక్కసారి ప్రేక్షకుల ముందు కంటే కూడా ఇండస్ట్రీ ముందుకి ఎంటైర్లీ ఫోకస్డ్ ఆన్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఏ క్రాఫ్ట్ నుంచి ఎలా చేసుకుంటున్నారు ఏంటి? ఇట్స్ ఎ టఫ్ టాస్క్ అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. జడ్జెస్ ఫ్రమ్ డిఫరెంట్ నెగోషియేషన్స్ ఎలా ఉంటాయి, స్క్రీనింగ్ ఎలా ఉంటుంది. స్టార్ మేకర్ అయి ఉండి ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకోవడానికి కారణాలు ఏంటి? పెద్ద సినిమాలు చేస్తానే చిన్న సినిమాలు ఎందుకు చేస్తున్నాం అంటే ఏటీవీ స్టార్ట్ చేసినప్పుడు ఇది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఏటీవీ అనేదని మీడియా సంస్థని ఎందుకు సార్ అట్లా ఇంకా పోగొట్టుకునే కంటే అక్కడతో ఈ 15 సంవత్సరాల్లో యాజ్ ప్రొడ్యూసర్గా మీరు ఏం నేర్చుకున్నారు? లేట్గా నేర్చుకున్నానండి, మొహాట పడకూడదని. అక్కడట్టు డేట్కి వస్తుందా లేదా అనేది ఒక క్యూరియాసిటీ నడుస్తుంది అందరిలో. అయిపోవటానికి అన్ని ఛాన్సెస్ ఉన్నాయి. అదివరకు లాగా ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు. ఏకేలో కూడా కొన్ని ఇద్దరు దెబ్బలు అయినాయి. స్టోరీ ఓకే చేసుకున్న తర్వాత అప్పుడు హీరో దగ్గరికి వెళ్ళేవాడు. మనకన్నీ తెలుసు, నేను స్టేజ్కి వస్తాం. రిటర్న్స్ అనేవి పెద్ద మూవీకి ఎక్కువ ఉంటాయా, చిన్న మూవీకి ఎక్కువ ఉంటాయి సార్? నాకు ఆనెస్ట్గా చిన్న మూవీస్లోనే బాగా వచ్చింది. పెద్ద మూవీస్ అంటే కనుక రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారు ఉన్నారు. అనిల్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? వెరీ గుడ్ అండి. ఏంటి కొత్త కాన్సెప్ట్తో కొత్త బ్యాంక్తో మళ్ళీ ఒక్కసారి ప్రేక్షకుల ముందు రావాలని ట్రై చేస్తున్నారు. ఏంటి కొత్త న్యూ కాన్సెప్ట్లా ఉంది అది? షో టైం ప్రేక్షకుల ముందు కంటే కూడా ఇండస్ట్రీ ముందుకి షో టైం అని అంటే ఇట్స్ రియాలిటీ షో అండి. మనం ఇప్పుడు రియాలిటీ షో చాలా రకాలు చూసాం. అండ్ వెన్ కౌన్ బనేగా కరోడ్పతి ఇలాంటి టాలెంట్ షోస్ అనేవి. బట్ ఎంటైర్లీ ఫోకస్డ్ ఆన్ ఫిల్మ్ మేకింగ్. అండ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, అది మెయిన్ కాన్సెప్ట్, బ్యాక్ డ్రాప్ అనమాట. దాంట్లోనే విల్ స్టార్ట్ విత్ సెలెక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్, అంటే స్క్రిప్ట్ టు స్క్రీనింగ్. స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే తర్వాత ఆడియన్స్ కూడా ఇంకా బెటర్గా ఏం చేయగలమా అని కూడా అడుగుతాం. ఓకే, ఇట్స్ కంప్లీట్ రియాలిటీ షో అండి. ఓకే, ఆడియన్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు అయితే? ఆడియన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఓ, ఇప్పుడు ఒక క్రాఫ్టా, 2 క్రాఫ్ట్లా, 3 క్రాఫ్ట్లా, ఇప్పుడు 24 క్రాఫ్ట్లు ఉన్నాయి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఏ క్రాఫ్ట్ నుంచి ఎలా చేసుకుంటున్నారు ఏంటి, స్క్రూటనింగ్ ఇవన్నీ అసలు? అది ఇట్స్ ఎ టఫ్ టాస్క్ అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. బట్ ఆల్ ద క్రాఫ్ట్స్ విల్ ఇన్వాల్వ్ ఆల్ ద క్రాఫ్ట్స్. స్టార్టింగ్ ఏంటంటే మేజర్ క్రాఫ్ట్స్, 24 క్రాఫ్ట్స్లో వాట్ ఎవర్ సెలెక్షన్ క్యాన్ బి డన్ ఆన్ స్టేజ్ ఆర్ విత్ డిస్కషన్స్ అదనమాట. ఓకే ఓకే, స్క్రిప్ట్ సెలెక్షన్ కాడి నుంచి ఇట్స్ ఓన్ ఓపెన్ థింగ్. ఒక 2 పేజ్ సినాప్సిస్ పంపించమంటాం. సినాప్సిస్ రాగానే ఒక్కొక్క సినాప్సిస్ దే విల్ బి అరౌండ్ 5 people ర్యాండమ్ వాళ్ళు. దే విల్ చెక్ అండ్ గివ్ ద స్కోర్. అందులో టాప్ 16 సెలెక్ట్ చేసి 16 ఆర్ ద సెమీఫైనలిస్ట్ ఆర్ ద నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. వీళ్ళు రాగానే దే విల్ బి జడ్జెస్ ఫ్రమ్ డిఫరెంట్ వేస్ అన్నమాట. నాట్ ఓన్లీ స్టోరీ రైటర్స్ కాదు, దే విల్ బి 2 స్టోరీ రైటర్స్, 2 డైరెక్టర్స్, 2 ప్రొడ్యూసర్స్, థియేటర్ ఆపరేటర్స్ ఉంటారు, క్యాంటీన్ ఆపరేటర్ ఉంటాడు. ఆల్ దీస్ గైస్ హూ కెన్ జస్ట్ జడ్జ్ ద మూవీస్ యాజ్ పర్ దే టేస్ట్. అన్ని ఏజ్ గ్రూప్స్ అందరూ ఉంటారు అనమాట. సో బేస్డ్ ఆన్ దట్ విల్ హ్యావ్ 4 finalists. A 4 finalists, they will select again 4 directors, 4 producers associated. వీళ్ళు మళ్ళీ మెంటరింగ్ హౌసెస్ అని మన ప్రొడక్షన్ హౌసెస్, ఆల్ ద లీడింగ్ ప్రొడక్షన్ హౌసెస్ విల్ మెంటర్ దెమ్. దెన్ విల్ స్టార్ట్ ద సెలెక్టింగ్ ఆఫ్ ద టాలెంట్. అయిపోయిన తర్వాత మూవీ మేకింగ్ ఇన్ రియాలిటీ ఎవ్రీథింగ్. 30 days టైం ఇస్తాం మూవీ మేకింగ్ టోటల్కి. అండ్ ఎవ్రీ వీక్ విల్ హ్యావ్ రివ్యూస్, బెటర్గా ఏం చేయొచ్చు ఏంటి అనమాట. దట్ విల్ బి బై ద స్క్రిప్ట్ డాక్టర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ, టాప్ నాచ్ వాళ్ళు. అండ్ ఫైనల్ ఏంటంటే నెగోషియేషన్స్ ఎలా ఉంటాయి, స్క్రీనింగ్ ఎలా ఉంటుంది, డేట్ ఎలా ఫిక్స్ చేసుకుంటాం, ఎవ్రీథింగ్ విల్ బి షోన్ అండ్ ఆల్ ద టోటల్ ప్రాసెస్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్. ఈ షో ద్వారా ఒక సినిమా బయటకు వస్తుంది. మీరు చెప్పింది ఆ ఒక్క సినిమాకి బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందనేది మీరు చూస్తున్నారు ప్రేక్షకులకి. ఒక సినిమా 4 సినిమాలు ప్యారల్గా జరుగుతూ ఉంటాయి. 4 జరుగుతుంటాయి, ఒకటి విన్ అవుతుంది అందులో. ఓకే ఓకే ఓకే, 4 సినిమాలకి వర్క్ జరుగుతూ ఉంటుంది. బట్ ఒకటి విన్ అవుతుంది, విన్ అయింది ప్రోడక్ట్ బయటకు వస్తుంది. బయటికి 4 రావచ్చు. 4 రావచ్చు. ఓకే, బట్ విన్నర్ విల్ హ్యావ్ అదర్ ప్రైజెస్, కాంపన్సేషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో 4 బాగుంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఎవ్రీవన్. కొత్త కాన్సెప్ట్, కొత్తగా ఉంది. ఇండస్ట్రీ నుంచి ఇది అనౌన్స్ చేసిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది? హ్యూజ్ అండి. ఐ డిడ్ంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. అంటే మేము మామూలుగా చిన్నగా చేద్దామని స్టార్ట్ చేసిన ఇది
అండ్ నౌ ఇట్ బికెమ్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్. అండ్ అంటే మేము అనుకున్న దానికి దీనికి ఆల్మోస్ట్ 100 times వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ అని. ఎస్, మీరు చేసిన సినిమాలు చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా సైమల్టేనియస్గా ఏకేలో నుంచి ఎన్ని సినిమాలు చేస్తున్నారు, పెద్ద సినిమాలు చేస్తున్నారు, హ్యూజ్గా అందరు స్టార్స్తో మ్యాక్సిమం కొలాబరేట్ అయ్యి చేసుకుంటూ వెళ్తున్నారు. అట్లాంటిది స్టార్ మేకర్ అయి ఉండి ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకోవడానికి కారణాలు ఏంటి? ఈ మార్పు కారణం ఏంటి సార్? మార్పు కాదండి, యాక్చువల్లీ దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఐ వాంటెడ్. ఓకే, అంటే కొత్తగా నేను మారిపోయిందేమీ లేదు. ఐ థింక్ స్టార్టింగ్ కూడా పెద్ద సినిమాలు చేస్తానే, చిన్న సినిమాలు ఎందుకు చేస్తున్నాం అంటే వీ కెన్ హ్యావ్ ద కాన్సెప్ట్ ఆర్ ఎనీథింగ్. ఓకే, అండ్ అలా ఉండేది. అండ్ వీ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఫర్ లాంగ్. ఏటీవీ స్టార్ట్ చేసినప్పుడు ఇది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ అనమాట. నవ్ ఐ థాట్ ఇట్స్ ద రైట్ టైం ఫర్ మీ ఆల్సో. ఓకే, వేర్ ఇప్పుడు కాన్సెప్ట్ మూవీస్ బాగా వెళ్తున్నాయి కదా. అవును. సో వై కాంట్ వి యూజ్ దిస్ ప్లాట్ఫామ్? ఆల్రెడీ మొత్తం అంతా చేసి ఉంచాం అనమాట. అప్పుడు రిఫైన్ చేసి వి రిఫైన్డ్ ఇట్, ఆల్ ద సేమ్ స్టాఫ్. ద బెస్ట్ అడ్వాంటేజెస్ అనౌన్స్ చేయగానే మొత్తం ఆ స్టాఫ్ అందరూ వచ్చేసారు. వచ్చేసి దే వాంట్ టు వర్క్ ఆన్ దిస్ వన్. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్స్ రైట్ నౌ. ఓకే, సో వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తా ఇలా చేద్దాం అని ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్ యాక్చువల్లీ ద ఫార్మాట్. ఓకే, ఓకే, సూపర్ అండి. అప్పుడు ఏటీవీ అనేదని మీడియా సంస్థని ఎందుకు సార్ అట్లా మీరు రన్ చేయలేక వదిలేసారా, లేకపోతే సినిమాల్లో బిజీగా ఉండి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారా? ఎందుకు జరిగింది? దెర్ ఈస్ 2 ways అండి. ఐ డిడ్ంట్ నో ద ఇండస్ట్రీ ఫస్ట్. ఓకే, ఎంటర్ అయ్యేసరికి ఏంటంటే మనం ఒక్క బడ్జెట్తో ఎంటర్ అయ్యాను నేను. అవును. ఓకే, ప్రోగ్రామ్స్కి ఎంత అవుతుందో, మై ఫోకస్ ఇస్ ఆన్ ప్రోగ్రామింగ్ ఓన్లీ. కొత్త ప్రోగ్రామ్స్ అండ్ అట్ దట్ టైమ్ ఓన్లీ ఆల్ ద రియాలిటీ షోస్ అన్ని ప్లాన్ చేసాం. అండ్ ఇప్పుడు షార్క్ ట్యాంక్ ఇవన్నీ ఉన్నాయి కదా, నౌ ద కేమ్. అప్పుడు మనం తెలుగులో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అనమాట. స్టార్టెడ్ ఆల్సో ఎవ్రీథింగ్. అండ్ వీ హ్యాడ్ గుడ్ అప్రిషియేషన్ అంత ఉంది. అవును. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ మన డిస్ట్రిబ్యూషన్ అనేది ఐ డెంట్ అండర్స్టాండ్ దట్ వన్ ఆర్ ఐ డెంట్ నో. సో ద మేజర్ కాస్ట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్. ఎంటర్ అయిన తర్వాత తెలిసింది. అండ్ దర్ సంథింగ్స్ అసోసియేటెడ్ విచ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అది ఫుల్ టైం ఇక్కడ పెట్టాలి, నేను ఉండలేను. అవును. సో థింకింగ్ ఆల్ ద థింగ్స్, సమ్మన్ ఆఫర్డ్ మై అండ్ ఐ వాంట్ టు సెల్ ఇట్ ఆఫ్. అది కొంచెం పొలిటీషియన్ అమ్మలేదండి, లైసెన్సెస్ విత్ అస్ ఓన్లీ. బట్ వి స్టాప్డ్ ఇట్ ఎట్ దట్ టైమ్ ఓన్లీ. ట్రాన్స్మిషన్ అంటే ఎవ్రీ మంత్ యూ నో ద కాస్ట్ ఇన్వాల్వ్డ్. అవునవును. అండ్ డైరెక్ట్ ఇట్స్ అ వాల్యుయేషన్ థింగ్ అగైన్. డైరెక్ట్ మనీ ఉండదు. అండ్ ఐఎమ్ నాట్ కార్పొరేట్ ఫండింగ్ అలా లేకుండా సొంతంగా బూట్ స్ట్రాప్డ్ ఇదన్నమాట. ఓకే, ఓకే. సో ఐ థాట్ ఓకే ఇట్స్ ఫైన్ ఫర్ మీ. ఓకే, ఓకే. కానీ ఒకటి స్టార్ట్ చేసి వదిలేయటం అంటే, స్టాప్ చేయటం అంటే నాకు తెలిసి ఎంతో కొంత మనీ అక్కడ దాని మీద పెట్టుంటారు గట్టిగా. చాలా పెట్టాం అంటే ఛానల్ అంటే మీకు తెలుస్తుంది కదా. సో బట్ అట్ ద సేమ్ టైం ఇంకా పోగొట్టుకునే కంటే అక్కడతో స్టాప్ చేయడం బెటర్. ఐ నో దట్ వాట్ ఎవర్ ఐ డూ ఐ కాంట్ ఎర్న్ ఆన్ దట్. సో పేరు వస్తుందేమో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఎవ్రీ మంత్ బర్న్ ఎక్కువ ఉంటుంది. అండ్ ద అవెన్యూస్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ డిఫరెంట్ విచ్ ఐఎమ్ నాట్ అసోసియేటెడ్. అండ్ పొలిటికల్గా ఐ డోంట్ హ్యావ్ ఎనీ అంబిషన్స్. సో మనకి కాదు అనే దీనికి వచ్చాను. ఎస్, ఆ టైంలో మీకు సపోర్ట్గా వచ్చిన పొలిటీషియన్ ముందుకు రాలేదు అయితే? సపోర్ట్గా కాదండి, యాక్చువల్లీ హీ ఆఫర్డ్ కొంటానని చెప్పి ఆఫర్ చేసి. అండ్ ఐఎమ్ నైవ్ హియర్, కొత్తగా వచ్చాను అనమాట. అవును. ఒక 1 month తర్వాత ఆ ల్యాండ్ ఉందని ఈ ల్యాండ్ ఉందని ఇట్స్ జస్ట్ అంటే ఆ పొలిటికల్ కలర్స్ చూపించారు అంతే. సో ఐ డోంట్ నో హిమ్ అండ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ టు హిమ్. సో తర్వాత సడన్ గా జంప్ అయిపోయారు. అంటే కట్టలేదు కదా ఏమి. అవునవును, తీసుకుంటా అని చెప్పి 1 month టైం పాస్ చేసి వెళ్ళిపోయారు. టైం పాస్ కాదు, దే టుక్ ఓవర్. ఓకే, దే టుక్ ఓవర్. పేపర్ వర్క్ అగ్రిమెంట్స్ ఉన్నాయని. ఓకే, దే ర్యాన్ ఇట్ ఫర్ 3 months. ఈ 3 monthsలో ఎప్పుడైతే మనీ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవ్వాలో అప్పుడు ఇంకా సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో అని. ఓకే, ఇప్పుడు ఉన్నారా పొలిటికల్లో వాళ్ళండి? తెలియదండి, ఐ మీన్ ఇస్ నాట్ వెరీ బిగ్ లీడర్ కాదు. ఓకే, ఓకే. సమ్ ఎమ్మెల్సీ. ఓకే, ఓకే, ఓకే. ఎంత సార్, ఒక 25, 30, 40 సుమారుగా? ఎక్కువ అంటే ఐ డోంట్ నెంబర్స్ వైజ్ వి డిడ్ ఇట్ ఇన్ ఎ వెరీ స్మాల్ బడ్జెట్. మీరు అన్న నెంబర్స్లో ఉంటుంది. బట్ వీఆర్ ఏబుల్ టు అంటే బయట వేరే పెట్టాలంటే కనుక ఛానల్లో ఇట్ వుడ్ హ్యావ్ గాన్ అప్ టు 100. సో ద వే వీ డిడ్ ఈస్ వెరీ ఎఫిషియంట్. ఈవెన్ ద స్టాఫ్ కూడా మొత్తం అంతా కొత్త వాళ్ళు. టోటల్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ ఎడిటర్స్ ఆర్ న్యూ. సో దట్స్ వన్ హ్యాపీ ఫీలింగ్ ఐ హ్యాడ్ బికాస్ ఆ రోజు స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్స్. స్టార్టింగ్ అక్కడే స్టార్ట్ అయ్యారు. ఎస్,
చెప్తుంటారా మీ దగ్గరికి? నాకు తెలిసి వచ్చేసి ఉంటారు కదా ఎవ్రీవన్ సార్, మీ ప్రోడక్ట్ అని చెప్తుంటారా? వాళ్ళు సినిమా స్టార్ట్ చేసినా సరే ఫస్ట్ మెసేజ్ పెట్టి కుదిరితే వచ్చేసేయండి. దట్ బి హ్యాపీ ఫీలింగ్. మనకి సూపర్, మీకు కొంతమందిని తయారు చేసేది అయితే. ఓకే, సూపర్ సార్. అయితే సరే, ఇప్పుడు మీరు నాకు తెలిసి 2010 అనుకుంటే కదా మూవీ మేకింగ్ బిందాస్ దగ్గర నుంచి. అంతకుముందు ఏంటి సార్ పరిస్థితి? మూవీ లవరా? మూవీ వైపు టర్న్ చేసిన అంశాలు ఏంటి మీకు? ఇంట్రెస్ట్ ఉండేది అండ్ ఆఫ్టర్ టైమ్ ఐ థాట్ దట్ ఓకే ఇండియా వచ్చేద్దాం అనుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ అండ్ మూవీస్ అనుకుని వచ్చాను. ఓకే ఓకే. అదే వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ ఈజ్ ఇన్ బ్యాడ్ షేప్. ఇప్పుడు తెలంగాణ ఇష్యూ ఇవన్నీ జరుగుతున్నాయి. అవునవును. దాని ఇది ఫోకస్ ఇది పెరిగింది, సినిమాల మీద దృష్టి మళ్ళింది. ఓకే ఓకే, సూపర్ సార్. యూఎస్లో ఏంటి సార్ పరిస్థితి? మొత్తం సాఫ్ట్వేరా లేకపోతే బిజినెస్లు ఉన్నాయా? సాఫ్ట్వేర్ అండ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తాం. యూఎస్లో రియల్ ఎస్టేట్ ఉంది. ఓకే. ఎన్ని రోజులు ఉంటుంది సార్ మిమ్మల్ని పట్టుకోవాలంటే? నాకు తెలిసి నేను యూఎస్లో ఉన్నానంటారు, కట్ చేస్తే మళ్ళీ ఇండియాలో ఉంటారు, 2 రోజులు యూఎస్లో ఉంటారు. అదే ఆన్ అండ్ ఆఫ్ అని తప్పదు కదా. వెనవర్ ఇక్కడ వర్క్ ఉంటే ఇక్కడ, అక్కడ వర్క్ ఉంటే అక్కడ. ఎస్. ఈ జర్నీ ఎలా అనిపించింది సార్? 2010లో వచ్చింది, 15 సంవత్సరాలు దాటింది మీ సినిమా జర్నీ. ఈ 15 సంవత్సరాల్లో యాజ్ ప్రొడ్యూసర్గా మీరు ఏం నేర్చుకున్నారు ఈ సినిమా ఇండస్ట్రీలో? నేర్చుకుంటూ అంటే లేట్గా నేర్చుకున్నానండి. మొహాట పడకూడదని. నో చెప్పడం నేర్చుకోవాలి. అండ్ దట్స్ ద మెయిన్ థింగ్. ద అదర్ థింగ్ ఇస్ బీ ఆనెస్ట్. అంటే వన్ థింగ్ ఐ సా 2 sides ఆఫ్ ఇట్. ఆనెస్టీ ఆల్వేస్ హెల్ప్స్. ఆ రోజుకి ఏమన్నా ఇదైనా సరే ఇట్ ఆల్వేస్ హెల్ప్ మీ. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చెప్పపోవటం అనేది ఇట్స్ ఏ బిగ్గెస్ట్, ఇది ఏమంటారు కూడా తెలియదు నాకు, బిగ్గెస్ట్ లూప్ హోల్ ఫర్ ఎనీ పర్సన్ ఎంటరింగ్ ద ఇండస్ట్రీ. ఓకే. చెప్పగలుగుంటేనే ఎంటర్ అవ్వాలి, లేకపోతే లేదు. ఓకే ఓకే. వద్దు నో చెప్పటం మీ విషయంలో అదొకటి కొంచెం మీ దగ్గర మొహమాటం ఎక్కువ. మొహాటస్తుడు. ఓకే. అయితే మీరు ఏకే స్టార్ట్ చేశారు 14 Hills. 14 Hillsలో రామాచంట, గోపియాచంట గారు, ఇద్దరు ప్లస్ మీరు ముగ్గురు. ఎస్. ఆ 14 Hills సంస్థలో చేసిన సినిమాలన్నీ బిగ్ స్కేల్లో ఉన్నాయి. 14 Hills సంస్థ దాని గ్రో గురించి మాట్లాడమంటే మీరు ఏం చెప్తారు? అది ప్లస్లో ఉందా, మైనస్లో ఉందా? దాని గ్రో ఎలా ఉంది ఇప్పుడు? అది 14 Reels స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 4 ఇట్స్ మిరకల్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట. ఒకసారి బొమ్మ ఇండస్ట్రీలో ఒకసారి అండ్ ఎవ్రీ హీరో వాంటెడ్ టు డూ విత్ అస్. అంటే నమ్మరు, ఆల్ ద స్టార్ హీరోస్ వాంటెడ్ టు డూ విత్ అస్. ఆ రేంజ్ రివర్స్ దాంట్లో ఉండేది. బట్ సమ్హౌ వీ హ్యాడ్ అవర్ డెబకల్స్ అండ్ బట్ స్టిల్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈవెన్ ఆ సేమ్ స్టోరీ సెలెక్షన్ అండ్ మూవీలో ఇన్వాల్వ్ అవటం. బోత్ రామ్ అండ్ గోపి సూపర్ ఇన్ దట్ వన్. ఓకే. సో అఖండ 2తో ఎవ్రీథింగ్ విల్ బి షాటర్డ్ అనుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే. సో హోప్ఫుల్లీ. ఓకే ఓకే. 14 Hills పైన అఖండ 2 నడుస్తుంది కదా? అవును, అఖండ 2. ఓకే ఓకే. అఖండ 2 డేట్కి వస్తుందా లేదా అనేది ఒక క్యూరియాసిటీ నడుస్తుంది అందరిలో. ఏంటి పరిస్థితి? దాని మీద క్లారిఫికేషన్ ఉందా? నాకు తెలియదండి. సెప్టెంబర్ 25 డేట్ వేశారు షూటింగ్, కొబ్బరికాయ కొట్టిన రోజే. బట్ మీ ఫ్రెండ్స్ మీరు షేర్ చేసుకుంటారు కాబట్టి అంటే అయిపోవటానికి అన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో వీ డోంట్ నో దర్, అంటే అదివరకు లాగా ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు. అవునవును. దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్. ఓటీటీ వాళ్ళు, ఇది ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఎస్. అండ్ ఇప్పుడు మనం చూసుకోవాలి స్ట్రైక్ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఏంటని. ఎస్ 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 ఎస్. ఆఫ్ కోర్స్ ఓటీటీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్క సినిమాల విషయంలో. డేట్ల కన్ఫ్యూజన్ కూడా ఓటీటీ కారణం అంటున్నారు. అంటే మనకు చెక్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు అంతకుముందు చెక్ పాయింట్ లేదు, ఇప్పుడు వచ్చింది అంతే. అదే సినిమా ఎలా వస్తుంది ఏంటనేది మీకు ఐడియా ఉంటుంది కదా, మీతో డిస్కషన్ అయితే ఉంటుంది కదా. నాకు తెలిసి గట్టి హోప్స్ ఉన్నట్టుంది సినిమా పైన. షాటర్డ్ అని చెప్పానండి. ఎవ్రీథింగ్ విల్ బి షాటర్డ్. అసలు మామూలుగా ఐ మీన్ ద షార్ట్స్ ఐ సా ఆర్ ఫినామినల్. టూ ఇయర్లీ అనుకుంటే నాకు తెలిసింది మీరు ఓపెన్ అవ్వట్లేదు. కాబట్టి ఓకే. కమింగ్ టు మూవీస్ అండి. అయితే మనకి ఇక్కడ మీరు చేసిన సినిమాలు కొన్ని చిన్న సినిమాలను పెద్ద హిట్లు చేశారు, కొన్ని సినిమాలు ఏకలో చేసి. అందరూ కూడా ఇప్పుడు మాట్లాడుకున్నారు. ప్యారలల్గా ఉన్న బ్యానర్స్, RR బ్యానర్స్ కానీ వెంకటన్ వచ్చారు. దాని తర్వాత కొన్ని బ్యానర్లు కూడా ఏకేని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పేసి కూడా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. అట్లాంటిది ఏకేలో కూడా కొన్ని ఇతర దెబ్బలు తగిలినాయి. పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. అంతే అంతే అంతే. స్టోరీ సెలక్షన్సా లేకపోతే మేకింగ్ వైజ్ ఏమన్నా వైడ్ వెళ్ళారా అనేది? వైడ్ వెళ్ళటం కాదు,
ఇట్స్ ఎ మిస్టేక్ మై సెల్ఫ్ అనుకుంటాను. ఫస్ట్ వి స్టార్టెడ్ ఏంటంటే బిందాస్, సరే బిందాస్ దగ్గర మొదలు పెడదాం. బిందాస్ గట్టి కొట్టారు. బిందాస్, తర్వాత అహ్నా పెళ్ళి, అంత కొత్త డైరెక్టర్స్ వెళ్ళాం. న్యూ ప్యాటర్న్ అండ్ యూస్ టు ఇన్వాల్వ్. స్టోరీ ఓకే చేసుకున్న తర్వాత అప్పుడు హీరో దగ్గరికి వెళ్ళేవాళ్ళం. స్లోగా ఏంటంటే వన్స్ వీ హ్యావ్ 4-5 హిట్స్, మనకన్నీ తెలుసు అనే స్టేజ్కి వస్తాం. అండ్ ద పీపుల్ ఆల్సో, అంటే ఎందుకు చిన్న సినిమా చేయడం, పెద్ద సినిమా చేయొచ్చు కదా, హీరోలు రెడీగా ఉన్నారు. అండ్ న్యాచురల్గా ఏంటంటే ఓకే, దేర్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బిగ్ మూవీ అండ్ స్మాల్ మూవీ. ఆ వరల్డ్ వేరు, అంతా వేరు. కాంబినేషన్స్ వస్తాయి కనుక. అండ్ మధ్యలో ఈ ఓటీటీ వేవ్ వచ్చింది. సో ఇంత వస్తుంది, కమర్షియల్స్ అన్ని మారిపోయినాయి. సో ఇట్స్ ఎ మిస్టేక్ వేర్ ఐ వెంట్ టు దిస్ కాంబినేషన్ థింగ్. ఓకే. టిల్ దెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కాంబినేషన్స్ వచ్చినాయి అంటే మన చేతులు ఆల్మోస్ట్ 50% వీఆర్ జస్ట్. ఇప్పటికే అదే నడుస్తుందండి ఇండస్ట్రీలో. ఇప్పటికి కాంబినేషన్స్, బిగ్ సినిమాలన్నీ కాంబినేషన్స్ మీద వెళ్ళిపోతున్నారు కదా మాక్సిమం. సెట్ చేసుకుంటా, కాంబినేషన్ సెట్ అవుతుంది, వెళ్ళిపోతున్నారు అన్న దాంట్లో తప్పు జరిగింది. ట్రైయింగ్ టు రివైవ్ ఆఫ్టర్ దట్. ఎస్, ఏదైనా ఇట్స్ సబ్జెక్ట్, ఫైనల్లీ సబ్జెక్ట్. ఎస్. సినిమాల విషయానికి వస్తే బిందాసు స్క్రిప్ట్ సెలక్షన్ దగ్గర నుంచి కూడా మంచి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకున్నారని అనిపిస్తుంది. ఇప్పుడు బిందాసు, దాని తర్వాత మళ్ళీ ఆడో రకం వీడియో రకం, మంజు బ్రదర్స్ ఇద్దరితో నడిపేశారు. ఏంటి సార్ రిలేషన్స్ బాగున్నాయి ఇప్పుడు అందరితో, మీ హీరోలు అందరితో? ఎవ్రీవన్ అండి, ఇద్దరితో బాగుంటాయి. ఓకే, ఇప్పుడు కాంటాక్ట్ లో ఉంటారా? కాంటాక్ట్ ఉంటారు. ఎవ్రీ వన్స్ ఇన్ వైల్, ఈవెన్ మనోజ్ ఆర్ విష్ణు యుఎస్ వచ్చినా సరే దే విల్ కాల్ మీ. అండ్ ఓకే, ఆ రిలేషన్ అంటే ఇర్రెస్పెక్ట్, ఫస్ట్ మూవీ కదా. అవును, ఫస్ట్ మూవీ. అండ్ ఈవెన్ తనకు కూడా మంచి హిట్ అది. అవును, విష్ణు కూడా ఆఫ్టర్వర్డ్స్ అంటే వాట్ ఎవర్ హ్యాపెన్ బిట్వీన్ దెమ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఇట్స్ నాట్ అవర్ థింగ్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ క్లోజ్ టు మీ. ఓకే, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసిన వాళ్ళలో ఇంకా బాగా మీ బ్యానర్లో మహేష్ గారు ఒకరు ఉన్నారు. మహేష్ గారిది 3 సినిమాలు ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. 4 మూవీస్ అండ్ ఫైనల్ మొన్నటితో. మర్చిపోయా, సర్లేండి నీకు ఎవరు? 4 మూవీస్. ఎస్, అది కొలాబరేషన్లో చేసినట్టున్నారు కదా. అది ఓన్ మూవీ. ఓకే, జేఎంబీ. ఎస్. సూపర్ అండి. ఎలా ఉంది సార్ మహేష్ బాబు గారితో మళ్ళీ ఏమన్నా ప్రాజెక్ట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఎందుకంటే స్టార్ హీరోతో సినిమా చేస్తుంటే మామూలు ప్రెషర్ ఉండదు. అంటే మహేష్తో చేస్తే ప్రెషర్ అనేది ఉండదండి. ప్రెషర్ ఇస్ రిలీఫ్ ఆఫ్ ప్రెషర్. అంతేనా? ఓకే, ఎందుకంటే అదే తన వల్ల లేకపోతే ప్రాజెక్ట్ వల్ల కదా, ఫ్యాన్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది ఎక్కువ. ఫ్యాన్స్ నుంచి ఐ ఎంజాయ్ దట్ పార్ట్. స్టార్తో సినిమా అంటే అసలు అంటే అదే బేసిక్గా స్టార్తో సినిమా అంటే ఫ్యాన్స్తో రిలేషన్, ఎవ్రీథింగ్ దట్స్ అ పార్ట్ ఆఫ్ మేకింగ్. అది కూడా ఒక ఇదే ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కెన్ ఎంజాయ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. అది టఫ్ అనుకుంటే కనుక ఫిల్మ్ మేకింగ్ రాకూడదు. అవునవును, పెద్ద ఆర్టిస్టులు, మన ఎనీ బిగ్ ఆర్టిస్ట్, పెద్ద మూవీ ఈజ్ ఈజీ టు మానిటర్ అనేది. తర్వాత రిజల్ట్స్ ఇవన్నీ ఉంటాయి కానీ. అవును, బట్ వీల్ ఎంజాయ్ ద మేకింగ్. ఓకే, అయితే రిటర్న్స్ అనేవి పెద్ద మూవీకి ఎక్కువ ఉంటాయా, చిన్న మూవీకి ఎక్కువ ఉంటాయి సార్? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి సెల్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, నాకు ఆనెస్ట్గా చిన్న మూవీస్లోనే బాగా వచ్చింది. అవునా? అంటే అమ్మం కదా. అవును, పెద్ద మూవీస్ అంటే కనుక రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి విల్ జస్ట్ సెల్ మోస్ట్ ఆఫ్ ఇట్. అవును, బట్ చిన్న మూవీస్ అంటే అమ్ముడు అవ్వ ఫస్ట్. సో ఇఫ్ ద మూవీ ఈజ్ అ హిట్, ద రిటర్న్స్ విల్ బి వెరీ హై. అలా మీకు సర్ప్రైజ్ చేసిన మూవీ సార్? చిన్న ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ అండి. సామ్జావర్గానే ఉంది అది. రిలీజ్ యూ వాంట్ ఈవెన్ బిలీవ్, ఎవరు కొనలేదు, అడిగినా కొనలేదు. ఓన్లీ యుఎస్ అమ్మాం. అది కూడా ఐ షోడ్ భైరవ్ కావాలంటే నువ్వు తీసుకోవాలని చెప్పి. అవునా? ఓకే, వి సోల్డ్ ఫర్ 25 lakhs. ఓకే, అండ్ ఇట్స్ $1 million మూవీ. ఎస్. సో అదొక్కటే అమ్మాము. అప్పటి వరకు నేను ఏది అమ్మలేదు యుఎస్, ఇది అమ్మాను అనమాట. బట్ ఇక్కడ ఎక్కడ అమ్మలేదు. సో ఇట్ మేడ్ దట్ పాయింట్. అదే వేరే సినిమా అనుకోండి, వీ వుడ్ హావ్ సోల్డ్ ఆఫ్. సో సినిమా ఎంత పెద్ద హిట్ అయినా సరే రిటర్న్ మనకు రాదు. సేమ్ టైం నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతుంది, ఇవన్నీ ఉంటాయి. అవునవును, సామాజిక వర్గంగా మీకు సర్ప్రైజ్ ఇచ్చింది. మంచి సర్ప్రైజ్ కాదు, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. 1 week ముందే ప్రీమియర్ చేస్తాం, బికాస్ వీ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ ఫస్ట్ డే కల్లా థియేటర్స్ ఫుల్ అవ్వాలి. అది మీ కాన్ఫిడెన్స్ నిలబెట్టుకుంది సినిమా. సూపర్ సార్. అయితే మీతో ట్రావెల్ అవడానికి హీరోలు అందరూ కూడా ఇష్టపడుతుంటారు. పెద్ద హీరోలు ఒక కాంబినేషన్ చేశారు, మహేష్ గారి కాంబినేషన్ అని చేశారు. చిన్న హీరోల విషయానికి వచ్చినట్టయితే సందీప్ కిషన్ గారితో బ్యాక్ టు బ్యాక్ చేశారు,
అల్ల నరేష్ గారు బ్యాక్ టు బ్యాక్ ఒక సమయంలో ఏకేలు కట్టేస్తున్నారు హీరోలు అందరినీ రాసేశారు. లేదండి, ఇట్స్ అంటే అది లక్ అనుకోవాలో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక సినిమాతో అయిన తర్వాత ఆటోమేటిక్గా మూవీ టైంలో ఆలోచిస్తూ ఉంటాం కదా. అవునవును. ఐ హ్యావ్ ద సేమ్ ర్యాపో. మేబీ నరేష్ గారు కావచ్చు, రాయ్ తరుణ్ కావచ్చు, సందీప్ కావచ్చు, ఇప్పుడు సర్వానంత్ మన సెకండ్ మూవీ చేస్తున్నాం. అవును. సో నాకేంటంటే హీరోస్తో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఎవర్. ఓకే. ప్లస్ ద వే వీ మూవ్ విత్ దమ్, ఆటోమేటిక్గా కంఫర్ట్ లెవెల్స్, వాళ్ళకి కంఫర్ట్ లెవెల్స్ ఉంటే చాలు కదా. అంతే. దట్స్ వేర్ ఇట్ బికమ్ ఈజీ. ఓకే. సామాన్యంగా ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే, ఫెయిల్యూరు లేకపోతే అనుకున్నంత రీచ్ రాలేదంటే కొంత అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు హీరోలైనా ఆర్టిస్టులైనా ఎవరైనా. బట్ మీ దగ్గర విషయానికి వచ్చినట్టయితే రిజల్ట్ సంబంధం లేకుండా మే బ్యానర్లు అంటే రెడీగా ఉంటారు. అంటే అది అదృష్టం అనుకోవాలండి. యాక్చువల్లీ హిట్ అయినప్పుడు ఎవరు కాల్ చేయరు నాకు. చేయరా? కాల్ చేయడం అంటే నేను ఇప్పుడు కలిసినప్పుడు కంగ్రాట్స్ చెప్పడం తప్ప. ఏదన్నా ఫెయిల్యూర్ వస్తే ఆల్ మై హీరోస్ విల్ కాల్ అండి. అది లక్ అనుకోవాలి. టెన్షన్ పడద్దని మనం చేద్దాం అని. ఇట్ హ్యాపన్ ఆర్ నాట్, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ అసలు టెన్షన్ పడద్దు, నెక్స్ట్ ఏదైనా స్టోరీ ఉంటే చూడండి చేసేద్దాం. ఓకే. దట్స్ అడ్వాంటేజ్ ఐ హ్యాడ్. ఓకే, సూపర్ సార్. అయితే మరి ఇది డైరెక్షన్ అనేది ఒక సినిమాతో ఎందుకు ఆపేశారు మీరు? అంటే యాక్షన్ 3D చేశారు. అవును, అది తప్పు చేశాను. ఆఫ్ కోర్స్. అండ్ తప్పంటే ఐ మీన్ హెడ్ వెళ్ళిపోయి 3D చేయాల్సింది కాదు, 3D చేశాను. దట్స్ రిజల్ట్. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. ఐ వర్క్డ్ ఆన్ సమ్ స్క్రిప్ట్స్. అవునా? ఆల్మోస్ట్ షూట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దే ఆర్ సమ్ మిస్ఫార్చ్యూన్. అండ్ యాక్చువల్లీ కలాం చేయాలి, అదే అబ్దుల్ కలాం స్టార్ట్ చేసాం. బట్ ఇర్ఫాన్ ఖాన్ వాజ్ అ హీరో. హీ పాస్డ్ అవే అట్ ద టైమ్. ఓకే. సో అలా బ్రేక్ అయింది. అండ్ మీ మూవింగ్ టు యూఎస్ అగైన్. సో దాంతో ఐ నీడ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ టైం. దట్స్ డిఫరెంట్ థింగ్ కదా. కంప్లీట్ ఫోకస్ పెట్టుకోవాలి. ఆ టైం లేదని. ఓకే. మీరు 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 గోల్ వచ్చింది, ప్రొడ్యూసర్ అవుదామని వచ్చారా, డైరెక్టర్ అవుదామని వచ్చి ప్రొడ్యూసర్ అయిపోయారు. ఓకే. ప్రొడ్యూసర్గా ఒక అమౌంట్ అనుకుంటారు సార్. అమౌంట్ వెళ్ళిపోతుంది చేతి నుంచి, మా చేతిలోంచి సినిమా బడ్జెట్ దాటిపోతుంది, కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు పరిస్థితి ఏంటి సార్? చూస్తా ఊరుకోవటమేనా, లేకపోతే ఏమైనా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుందా? ట్రై చేస్తామండి, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్. ఆ రోజు అంటే బడ్జెట్ కంట్రోల్ అంటే ఎక్కడ వేస్ట్ అవుతుంది అనేది మోస్ట్ ఆఫ్ ఇట్ విల్ బి నోయింగ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ అన్అవాయిడబుల్. ఏదో ఒక రీజన్, ఏదో ఒక. అండ్ సినిమా మధ్యలో ఆపలేము, అది వాస్తవం. ఆపలేము, గొడవలు పడలేము. అండ్ అది మోర్ డ్యామేజ్. అంటే సరే వాళ్ళు పోతే 10 లక్షలు పోతుంది, గొడవ అయిందంటే కనుక 10 కోట్లు పోతుంది. సో ఆ మైండ్ సెట్తో వెళ్ళాల్సిందే. వాట్ ఎవర్ వీ డూ ప్రీ ప్రొడక్షన్లో చేసుకోవడం బెటర్. ఎస్. ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి మీరు చూశారు, కార్మికుల సమ్మె కూడా నడుస్తాం. అఫ్ కోర్స్ కార్మికుల సమ్మె అనేది, కార్మికుల వేతనాలు అనేది ఒక మెయిన్ ప్రొజెక్షన్లోకి వచ్చింది. బట్ మేజర్గా ఉన్న ప్రాబ్లమ్స్ని, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం చూపించుకోగలిగితే, నిర్మాతలంతా మాట్లాడగలిగితే అని చెప్పుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి సార్? సినిమా ఇండస్ట్రీ బ్యాడ్, అందరూ మాట్లాడుకునేది సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ పొజిషన్లో ఉంది, సినిమాలు ఆడట్లేదు, సినిమాల ఇండస్ట్రీ బ్యాడ్ పొజిషన్లో ఉంది, డబ్బులు రావట్లేదు, ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కొత్త ప్రొడ్యూసర్ ఎవరైనా ఇటువైపు చూడటానికి కూడా భయపడే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవుతుందని మీరు అనుకుంటారండి, వస్తానే ఉంటారు. అంతేనా? అది ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్. అండ్ నేను వచ్చినప్పటి నుంచి చెబుతానే ఉన్నారు, ఈ ఇయర్ బాగోలేదు, దేర్ విల్ బి సొల్యూషన్ కమింగ్ ఇమీడియట్లీ. ఓకే. సో ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళదు, ఇట్ విల్ ఆల్వేస్ స్టే. ఓకే. ఇప్పుడు 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 ఎక్కడ సార్ ఈగోస్ వల్ల, కార్మికులకి ప్రొడ్యూసర్కి ఈగోస్ వల్ల ఎక్కడ ఆగిందంటారు ఇది? దే హ్యావ్ దేర్ డిమాండ్స్. ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రీవియస్ డిమాండ్స్ ఆర్ నాట్, అంటే ఇది పెంచామన్నప్పుడు మాకు ఇది కావాలని లాస్ట్ టైం అడిగారు, ఇది జరగలేదంటారు. మరి ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం ఉంది, అది ఎవరిది చేయాలనేది కూడా నో క్లారిటీ ఆర్ అనేది. ఓకే. ఇప్పుడు సుప్రీం అంటే ఎవరు సార్? సినిమాకి ఒక సినిమా హక్కుదారుడు, ఈ సినిమా నాది, ఈ సినిమా హక్కుదారుడు అనే దానికి నిర్మాతే కదా మెయిన్. అవును, అతని ప్రోడక్ట్ కదా అది, అతని ప్రోడక్ట్. బట్ ఆ ప్రోడక్ట్ అనేది అతని చేతుల్లో లేకుండా పోతుంది, అతని చేతుల్లో కంట్రోల్ లేకుండా పోతుంది, నిర్మాతగా లేడు, క్యాషియర్లో మారిపోయాడు అనే విమర్శకు మీరు సమాధానం సార్?
డిపెండ్స్ ఆన్ ఇట్ అండి, డిపెండ్స్ ఆన్ ద మూవీ, డిపెండ్స్ ఆన్ ద ప్రొడ్యూసర్, డిపెండ్స్ ఆన్ వాట్ హీ వాంట్స్. ఓకే ఓకే. నేను క్యాషియర్ లాగా ఉండాలంటే వెరీ హ్యాపీ క్యాషియర్ లాగా ఉండొచ్చు, వస్తే డబ్బులు తీసుకుంటే నేను లేకపోతే లేదు. అదొక టైప్ ఆఫ్ బిజినెస్. సో అది నేను కాదని చాలా మంది ఉన్నారు, మెనీ పీపుల్ సక్సీడెడ్ ఇన్ దట్. అవును. లేదు మొత్తం నేను చూసుకోవాలి అంటే దెర్ మే బి క్లాషెస్ అండ్ యూ హ్యావ్ టు సాల్వ్ ద క్లాషెస్. ఓకే ఓకే. సో అదొక టైప్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. అంటే ఐ డోంట్ టెల్ దట్ ప్రొడ్యూసర్ క్యాషియర్ లాగా మారిపోయాడు అనేది మాత్రం కాదు. ఎందుకంటే క్యాషియర్ షూటింగ్ లేదన్న ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేయలేడు. అవును. ఓకే, అది ఆ చిన్నది మర్చిపోతున్నారు. ప్రొడ్యూసర్ అనేవాడు ఎన్ని కష్టాలు ఎన్ని జరుగుతున్నా సరే ఫైనల్గా ప్రాబ్లమ్స్ షుడ్ బి సాల్వ్ బై ద ప్రొడ్యూసర్ ఓన్లీ. ఎస్. సో ఆటోమేటికలీ హీ ఈజ్ ఇన్ కంట్రోల్. ఎస్. ఇద్దరు కొట్టుకుని ఇద్దరు వెళ్ళిపోవచ్చు అండి, ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ప్రొడ్యూసర్ వెళ్ళిపోలేడు మూవీలోంచి. పైసలు పెట్టింది ఆయన, ప్రొడక్ట్ తీసుకోవాల్సింది ఆయన. సో బేసికలీ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు కానీ ప్రొడ్యూసర్ విల్ హ్యావ్ కంట్రోల్. అండ్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. నాకు సినిమా లాభమే కావాలి అనుకుంటే కంట్రోల్ ఉండదు, ఆటోమేటిక్గా ఇట్స్ కమర్షియల్ ఈక్వేషన్ అయిపోతుంది. లేదు నేను సినిమాలో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే కనుక ఇట్స్ డిఫరెంట్ థింగ్. సినిమా రిలీజ్కి ముందు రిలీజ్ తర్వాత చాలా విషయాలు బయట చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. అవి నిజాలు ఏంటనేది ఆన్ బెంచ్ ఉన్న మీకే తెలుస్తుంది. సినిమా రిలీజ్కి అయిపోయిన తర్వాత, రిలీజ్ ముందు, రిలీజ్ రోజు తర్వాత చాలా సోషల్ మీడియాలో చాలా మాట్లాడుతూ ఉంటారు. మీ సినిమా ఒకటి రిలీజ్ అయిన తర్వాత అనిల్ గారి పరిస్థితి బాగాలేదు, ఈయన ఆస్తులు అమ్ముకున్నారు, ఫామ్ హౌస్ అమ్మేసి వెళ్ళిపోయారు యుఎస్ అనేది మాట్లాడారు. అవన్నీ చూసిన తర్వాత మీ ఒపీనియన్ సార్ ఎలా అనిపిస్తుంది మీకు? అది ఎలా అంటే ఇడియట్స్ అంటే అంతే, దట్స్ ఆల్. అంతకంటే ఎక్కువ చెప్పలేను. బికాజ్ నాకు ఫామ్ హౌసే లేదు ఫస్ట్. అవునా? అమ్మటానికి క్లారిటీ వచ్చేసింది. అమ్మటానికి ఫామ్ హౌసే లేదు. ఓకే. సో రాజుగారి తోటని ఫామ్ హౌస్ అని ఒకటి ఫీల్ అయ్యాడు. ఓకే ఓకే. అది నా దగ్గరే ఉంది. ఫన్నీ థింగ్ ఏంటంటే నేను మొన్నగా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఈ న్యూస్ చూసి రాజుగారి తోట క్లాస్మేట్ అనమాట, హీస్ మేనేజింగ్ అండ్ హీఈస్ అ లీజ్ హోల్డర్. రమేశావా, పేపర్స్ నీ దగ్గర ఉండి నువ్వు బ్యాంక్ లోన్ తీసుకుని కట్టించావు, అది నేను ఎలా అమ్ముతాను, నీకన్నా బుర్ర ఉండాలి కదా, సరే బయట ఎవడు అనుకున్నా అంటే అనుకోవచ్చు. అవును. చూసి నేను కంగారు పడ్డాను. దట్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ థింగ్. అంటే హీ నోస్ దట్ వీ కెనాట్ సెల్ ఇట్ ఆర్ డూ ఎనీథింగ్, బట్ హీ సడన్ ఇది అనమాట, అది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ట్రామా ఉంటుంది కదా. సో దోస్ థింగ్స్ ఆర్ బ్యాడ్ అండి. అంటే రాసేవాడికి తెలియదు ఎంత ఇంపాక్ట్ వస్తుందో. అవును. నేను యాక్చువల్ ఫ్లైట్లో ఉన్నాను ఇవన్నీ జరిగేటప్పుడు. అవునా? ఫ్లైట్లో ఉన్నాను, దిగేసరికి ఐ డోంట్ నో అబౌట్ సోషల్ మీడియా, ఇట్స్ మై యానివర్సరీ అనమాట. సో దే స్టాప్డ్ ఆల్ ద డివైసెస్ టెల్లింగ్ దట్ రష్ తీసుకోమని. ఇది తెలియదు నాకు. 2 days తర్వాత చూస్తే ఎవ్రీథింగ్ అండ్ ఐ హ్యావ్ టు ట్వీట్ అగైన్, ఏమీ లేవు బాబు. ఇన్ఫాక్ట్ చిరంజీవి గారు హెల్ప్ లాట్ యాక్చువల్లీ. రాజుగారి తోట అంటే సూర్యాపేట హైవే మీద ఉంది. దాన్ని ఒక ఫామ్ హౌస్ అంటాడు. వన్ స్మాల్ థింగ్ అసలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే దేర్ ఇస్ అక్కడ ప్లాట్స్ ఉన్నాయి మావి. రిజిస్ట్రేషన్కి నేను 2-3 రోజుల ముందు వెళ్ళాను. మరి అది అలా లింక్ చేసుకున్నారా, బట్ వాట్ ఎవర్ వాళ్ళకి కావాల్సిన రాసుకోవచ్చు కదా. అండ్ ఇట్స్ యాక్చువల్ టార్గెటెడ్ థింగ్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ బ్యాడ్. ఏదో తెలియకోకుండా రాశారు అనుకున్నది కూడా కాదు, పర్టికులర్గా పాపం ఆయన బ్యాడ్ చేయాలని టార్గెట్ చేస్తారు, చిరంజీవి గారిని బ్యాడ్ చేయాలని. సినిమా రిలీజ్ అవగానే ఫస్ట్ హీ కాల్, మిగతాన్ని మర్చిపోండి, అప్పుడే నేను వెళ్ళిపోయాను. అది కాదండి, బేసికలీ అస్సలు సంబంధం లేని విషయాల్లో ఇష్టం వచ్చినట్టు రాసేసి ఆ ఇంపాక్ట్ ఆఫ్ ఇట్ దీస్ గైస్ వోంట్ అండర్స్టాండ్. అండ్ ఐ హ్యాడ్ దట్ ఇంపాక్ట్ ఫర్ 1.5 years. అంటే డైరెక్ట్ కాదు, ఇక్కడే ఉంది, ఐ కెన్ ఆన్సర్ ఎవరీ పీపుల్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు ఇట్స్ లాస్ట్ ప్రాజెక్ట్, ఎవరీవన్ నోస్ ఇట్. అదే పెద్ద సీక్రెట్ కాదు, ఏం కాదు. అయితే అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే ఇంత పోయింది, అంత పోయింది, 200 పోయింది, 300 నోటికి వచ్చింది రాయటమే కదా. అక్కడ 4-5 సినిమాలు కలిపేసి రాసేసారు కదా. ఏజెంట్ ఒకదాని గురించి రాశారు, దీని గురించి. సో వాట్ ఎవర్ దే వాంటెడ్ దే రాట్ అనమాట. నేను అక్కడ ఏంటంటే ఓవర్సీస్ సిండికేషన్ బిజినెస్ వేర్ పీపుల్ విల్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ రియల్ ఎస్టేట్ ఫర్మ్. మేము ల్యాండ్ కొని డెవలప్ చేసి మళ్ళీ విల్ గివ్ ద రిటర్న్స్ టు ద పీపుల్. సో దే విల్ బి లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అండ్ హూ జస్ట్ ట్రస్ట్ ఆన్ ద నేమ్ అండ్ ఎవ్రీథింగ్. షేర్స్ ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ లీగల్ అనమాట. సడన్గా అక్కడ ఇంపాక్ట్ గబుక్కుని వస్తుంది కదండి. ఇవన్నీ చూసేసరికి ఏంటి మన వీటికి ఏమన్నా ఇంపాక్టా,
అని కొంచెం కాల్స్ కానీ 2-3 కాల్స్ వచ్చాయి. సో ఐ హ్యావ్ టు టెల్ ఎవ్రీ వన్ వెబినార్ పెట్టి బాబు యాజ్ పర్ ద రూల్స్ ఇక్కడ పైసా నేను ముట్టుకోలేను, ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ ఐ కాంట్ టేక్ ఇట్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ టు గెట్ ద ట్రస్ట్ బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. అయితే సార్ ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్ ఎక్కువ ఇన్వాల్వ్ అయింది సార్ దీంట్లో. చాలా మంది స్టార్ హీరోలతో చేసే వాళ్ళకి మీరు చేశారు, మీరు చాలా ఇండస్ట్రీ హిట్లు కూడా నెంబర్లు వేసారు అని అయిపోయింది. బట్ నెంబర్ వేయటం అనేది ప్రెషర్ ఉంటుంది ప్రొడ్యూసర్ పైన. మా సినిమా 400 కోట్లు కలెక్ట్ చేసింది, 500 కోట్లు కలెక్ట్ చేసింది అని. ఈ నెంబర్లు వేయటం వల్ల ప్రొడ్యూసర్కి ఎంత నష్టం జరుగుతుంది సార్? లాభ నష్టాలకి దానికి సంబంధం లేదు. అసలు లాభ నష్టాలకి నెంబర్లకి సంబంధం లేదు. ఓకే. అండ్ ఇప్పుడైతే అసలు ఐ డోంట్ ఈవెన్ బోదర్. దేర్ ఈజ్ ఎ వే వేర్ ఓకే ఇంత వస్తుంది అంటే జనం ఇది పెద్ద సినిమా అనే ఫీలింగ్లో ఉండేవారు. బట్ నౌ ఇట్స్ ఆల్మోస్ట్ ఏం వేసినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. రేపు పొద్దున ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ఎవరైనా వస్తే చూపించాలి కదా, వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూసారు, మొన్నే చూసారు ఎవ్రీథింగ్. అంతేనా? ఓకే. ఇప్పుడు మన ప్రాజెక్టులు అనేవి సెట్ చేయాలనుకుంటే మన ఆలోచన ఎలా ఉంది? మీ ప్రాజెక్టులు ఇప్పుడు ఇది ఓకే, షో టైం ఓకే, మిగతా ప్రాజెక్టులు ఏమైనా సెట్టింగ్స్లో ఉన్నాయా? ఏమన్నా వర్కౌట్ చేస్తున్నాం. ఐ మీన్ ఇఫ్ ద స్క్రిప్ట్ ఈస్ గుడ్ అండ్ డైరెక్టర్ ఇస్ గుడ్, మనకు కరెక్ట్గా హీరో దొరికితే బాగుంటుంది. కొంతమంది హీరోలు మీకు ప్రామిస్ చేశారు మనం నెక్స్ట్ మళ్ళీ ప్రాజెక్ట్ చేద్దాం అని చెప్పేసి. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, మనం చేద్దాం అని చెప్పేసి మీతో అన్నారని మీరు చెప్పారు. అట్లా ఏమైనా వర్కౌట్ చేస్తున్నారు చిరంజీవి గారు కానీ? లేకపోతే అందరికీ ట్రై చేస్తాను. ఇట్స్ సబ్జెక్ట్ ఓన్లీ. ఇప్పుడు అంటే ఇందాక చెప్పాను కదా, ఐ డోంట్ వాంట్ గో ఫర్ కాంబినేషన్స్. లక్ ఏంటంటే ఎవరూన్ ఈజ్ రెడీ టు డూ ఏ మూవీ. సో సబ్జెక్ట్ బాగుంటే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ వర్క్ అవుట్ కదా. సో ఐమ్ జస్ట్ వర్కింగ్ ఆన్ సబ్జెక్ట్స్. మేబీ చిరంజీవి గారు కానీ, అఖిల్ కానీ, ఎనీవన్. అవునవును. అఖిల్ పరిస్థితి ఏంటి సార్? మీకు ఏజెంట్ తర్వాత మీకు టచ్లో ఉన్నారా? రెగ్యులర్ టచ్లో. సినిమా రిజల్ట్ అనేది పక్కన పెడితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డబ్బులు కనిపిస్తున్నాయి సినిమా స్క్రీన్ పైన. అఖిల్ తను కష్టపడ్డాడు, డిడ్ వెరీ హార్డ్ వర్క్. ఆ సినిమా కోసం మోల్డ్ అయ్యాడు. అవును, ఇట్స్ డిసప్పాయింట్మెంట్ ఫర్ హిమ్ మోర్ దెన్ ఎనీవన్. ఇప్పుడు మాకంటే ఫైనాన్షియల్ ఇది 2 years ఆఫ్ హిస్ కెరియర్ చేశాడు. అండ్ హీల్ కమ్ బ్యాక్ అండ్ దిస్ లెనిన్ ఐ నో ఇట్స్ ఎ షూర్ షాట్. ఓకే. మీ ప్రొడక్ట్లో బెస్ట్ ప్రొడక్ట్ అంటే ఒక ఇండస్ట్రీ హిట్లు దూకుడు చెప్పుకున్నాం, దాని తర్వాత లెజెండ్ ఒకటి మంచి ప్రోడక్ట్ అని చెప్పేసి ఇప్పటికీ చెప్పుకుంటారు. ఏంటి సార్ బాలబాబు గారితో రిలేషన్ ఎలా ఉంది అసలు? లెజెండ్ టైంలో గుర్తు చేసుకోవాలంటే, ఎందుకంటే లెజెండ్లకు 40 రోజులు నేను చూసాను దగ్గరుండి. ఆయనతో ఇట్స్ సూపర్. అంటే బాలయ్య బాబు బయట చూసిన బాలయ్య బాబు వేరు, బయట అనుకునే బాలయ్య బాబుకి సెట్లో ఉండే బాలయ్య బాబుకి అసలు నో క్వశ్చన్. బయట కూర్చుంటారు కదా, లోపల కూడా ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం బయటే ఉంటారు. అండ్ హీ ఎంజాయ్స్ షూట్. ఓకే. ప్రొడ్యూసర్కి బాలయ్య బాబు సినిమా జరుగుతుందంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? ఎలాంటి మైండ్ సెట్తో ఉంటారు ప్రొడ్యూసర్? అంటే ఎంత రిలాక్స్గా ఉంటారా, లేకపోతే ఏమైనా టెన్షన్ ఉంటుందా? పెద్ద సినిమా అంటే పెద్ద సినిమా ఆ టెన్షన్ ఉండదండి, బడ్జెట్ టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఆయన ఉన్నాక ఎవరు ఖర్చు కూడా పెట్టలేరు, అంటే ఎందుకు లేని ఫీలింగ్ ఉంటుంది. సో ఆ యాంగిల్లో అయితే అసలు టెన్షన్ లేదు. ఆయన త్రూఅవుట్ ద షూట్ ఏదో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సో అంతవరకు వెరీ గుడ్. ఆయన కోపం వచ్చినప్పుడు మనం ఉండకూడదు. ఆ కోపం రాకూడదు సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి మోస్ట్లీ. వీ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్ అండి. డైరెక్టర్ల విషయానికి వస్తే ఎక్కువ సినిమాలు చేసింది వైట్ల గారు కదా మన దానిలో. వైట్ల గారు, దాని తర్వాత రిపీట్గా చేసింది వైట్ల గారు. వైట్ల గారు ఫ్రెండ్స్ అని చెప్పారు కదా. దేని సార్ వైట్ల గారు ఫ్రెండ్షిప్ అంతా ఎలా ఉంది? సేమ్ అండి, 3 సినిమాలు. ఇట్ విల్ బి వెరీ గుడ్ అండి. ఇప్పటికీ ఎవ్రీ స్క్రిప్ట్ వి జస్ట్ టాక్ అండ్ మా సినిమా ఏదైనా ఉంటే ఫస్ట్ తనే చూస్తాడు. అవునా? ఓకే. చూసిన తర్వాత హీల్ టెల్ హిజ్ ఓన్ 10 tips అండ్ ఆనెస్ట్గా హీల్ టెల్ ఆఫ్ డైరెక్టర్ని పిలిచి మనం మాట్లాడతాడు. సో ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ నెక్స్ట్ మూవీ. ఐ థింక్ ఇట్ విల్ వర్క్అవుట్ వండర్స్. ఆయన ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కదా. సో ఇది గ్యాప్. ఇప్పుడు మొన్న స్క్రిప్ట్ అయితే అని నరేటెడ్ ఐ జస్ట్ ఇది కదమ్మా మీరు చేయాల్సింది, ఇది ఇవన్నీ కాదు, ఇప్పటివరకు చేసినాయి కాదు. బేసికలీ శ్రీను హ్యాస్ ఎ మార్క్. సో హీ నీడ్ నాట్
వరీ అబౌట్ ఎనీ అదర్ థింగ్స్. తను మార్క్ పెట్టుకుంటే చాలు. ఈవెన్ నవ్ వీ లవ్ దట్. ఎస్. అయితే వెంకటేష్ గారి విషయానికి వచ్చేసరికి రిపీట్ అవ్వలేదు మన బ్యానర్లో. నమో వెంకటేశ బ్లాక్ బాస్టర్ ఇచ్చారు, ఫస్ట్ బ్లాక్ బాస్టర్, పెద్ద సినిమా అది అయిందండి యాక్చువల్లీ, బట్ అన్ఫార్చునేట్లీ గాట్ క్యాన్సిల్డ్. వి స్టార్టెడ్ ద మూవీ ఆటా నాదే వేటా నాదే అని స్టార్ట్ చేశారా? సురేష్ బాబు గారితో కలిసి, తేజ గారి డైరెక్టర్. పూజ కూడా అయింది, బట్ సమ్హౌ వి షాల్ డూ ఇట్. ఓకే ఓకే ఓకే. మోస్ట్లీ వర్కింగ్ ఫర్ అందర్ స్క్రిప్ట్ ఫర్ హిమ్ ఆల్సో. ఎస్ ఎస్ ఎస్. సీత పైన బాగా నమ్మకం పెట్టుకున్నారు కదా. సీత బట్ బ్యాడ్ సినిమా అయితే కాదు, వర్కౌట్ అవ్వలేదండి. దే ఆర్ సర్టన్ రీజన్స్. అంటే ఒక యాక్షన్ హీరోని ఇలా చూడలేకపోయారనే ఫీలింగ్ ఉంది నాకు. అదే అంటారా? ఓకే ఓకే. బికాజ్ రిలీజ్ డేట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, సమ్మర్ రిలీజ్, అవును, బట్ పీపుల్ కుడ్ నాట్ యాక్సెప్ట్ హిమ్ జస్ట్ లైక్ ఎ కామ్ గై. ఎస్. ఇప్పుడు అందరికి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినిమాల విషయానికి వస్తే కొంతమంది రియలైజేషన్ స్టార్ట్ అయిందని అనిపిస్తుంది. మొన్న ఈ మధ్య వచ్చిన మహావతార్ నరసింహ అనేది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇండస్ట్రీ పైన? ఎందుకంటే దానిపైన ఏ స్టార్ హీరో లేడు, అది మన సినిమా కాదు అసలు. తెలుగులో కూడా వెల్ పే ఆఫ్ చేసింది కదా. కొన్నిసార్లు అలా జరుగుతాయండి. ఇట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్. ఓకే. ఇప్పుడు యానిమేషన్ డిజాస్టర్స్ అని కూడా ఉన్నాయి కదా, చాలా ఉంది. సో బేసికలీ సబ్జెక్ట్ బాగుండి ఆ టైంకి ఇదిగా ఉంటే పర్ఫెక్ట్ అవుతుంది. అలా అని చెప్పేసి ఇప్పుడు నేను కూడా 4 యానిమేషన్లు తీసానంటే మే నాట్ వర్క్. ఫస్ట్ దానికి ఎప్పుడు ఇట్ విల్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్. ఓకే. సో మళ్ళీ సెకండ్ దానికి వచ్చేసరికి క్వాలిటీ దానికంటే బెటర్గా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి, కంపారిజన్. ఓకే. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్కేల్ ఆఫ్ ద సెకండ్ వన్. ఎస్ ఎస్ ఎస్. మీ బ్యానర్ రామబ్రహ్మం సుంకర గారు టైటిల్ పడగానే ఒక ఇంపాక్ట్ ఉంటుంది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అందరికీ తెలుసు మ్యాక్సిమం, బట్ తెలియని వాళ్ళ గురించి. సో మై డాడ్ వాజ్ ఎ బిల్డర్ అండ్ అపార్ట్మెంట్స్ ఇక్కడ విజయవాడ. ఓకే. ప్రాపర్ విజయవాడ. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ కాలేజ్. ఓకే. మార్నింగ్ వెళ్ళిపోతారు, ఈవినింగ్ వరకు అక్కడే. హిస్ లైఫ్ ఈస్ దేర్. ఓకే ఓకే. మై బ్రదర్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద యుఎస్ ఆపరేషన్స్ అన్నమాట. సో ఇట్స్ జాయింట్ ఫ్యామిలీ. ఇప్పటికీ జాయింట్ ఫ్యామిలీనా? జాయింట్ ఫ్యామిలీ. వావ్. ఈ రోజుల్లో యుఎస్లో ఉంటూ జాయింట్ ఫ్యామిలీ అంటే మామూలు విషయం కదండి. ఇట్స్ బ్లెస్సింగ్. కొన్నాళ్ళు ఉంటుంది తెలియదు కానీ ఫర్ నౌ ఇట్స్ ఓకే. ఫ్యామిలీ పిల్లలు అక్కడేనండి, యుఎస్లోనే. మా ఎల్డర్ సన్ ఈస్ డూయింగ్ ఎ జాబ్ ఇన్ డాలస్ అండ్ ఎంఎస్ చేస్తున్నాడు. యంగర్ గై స్టార్టెడ్ ఇన్ బర్క్లీ యెస్టర్డే. అవునా? ఓకే ఓకే. సూపర్. ఇద్దరు పిల్లలు. ఓకే సూపర్. సార్ ఇది సినిమా వైపు ఏమి అట్రాక్ట్ అవ్వలేదు వాళ్ళు? ఫస్ట్లో ఉండేవారు, బట్ నవ్ దే ఆర్ ఇంటూ కంప్లీట్లీ కంప్యూటర్ సైన్స్ దీంట్లోకి వెళ్ళిపోయారు అసలు. బట్ దే హ్యావ్ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఈ సర్కిల్లోనే ఉంటారు కదా. అవునవును. సో ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తారు కానీ, బట్ దే ఆర్ కంప్లీట్లీ వేరే లూప్లో ఉన్నారు. సో లెట్ దెమ్ కంటిన్యూ దేర్. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకొక టాపిక్ ఉంది సార్. టెక్నాలజీ మారుతుంది, ఏ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది సినిమా ఇండస్ట్రీ పైన అనేది ఒకటి డిబేటబుల్ సబ్జెక్ట్ అయిపోయింది. డెఫినెట్లీ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, ఆల్ ఇండస్ట్రీస్ అండ్ వరల్డ్ విల్ చేంజ్ ఇన్ నెక్స్ట్ 2 years. ఓకే. అన్బిలీవబుల్. ఓకే. ఇప్పటికే చాలా చేంజ్ ఉందండి. అవును. మనకు కనిపించట్లేదు చాలా వరకు, బట్ ఇప్పటికే చేంజ్ ఉంది. బట్ నెక్స్ట్ 2 yearsలో ఎవ్రీథింగ్ విల్. అంటే సీ టుడే దానికి స్లైడ్స్ చేయాలి నేను ఫర్ ద షో టైమ్. సో ఈజీగా వెళ్ళి ఏ టూల్స్ వాడేసి ఒక రఫ్ డ్రాఫ్ట్ నేను చేసేసుకుని ఇచ్చేస్తాను వాళ్ళకి. అంతకుముందు ఏంటంటే మన పవర్ పాయింట్లో కూర్చొని చేసి అవును ఈజీ అయిపోయింది. ఓకే. ప్రాసెస్ ఈజీ అయిపోయింది. దే ఆర్ సెవరల్ థింగ్స్ లైక్ దట్. ఇప్పుడు ఏదైనా చిన్న బిట్ కావాలనుకోండి, లెట్ సపోజ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఈ టైప్ ఆఫ్ బిల్డింగ్ అంటే కనుక ఇట్ విల్ గివ్ దట్ వన్. ఐ కెన్ యూజ్ దట్ ఇన్ ద మూవీ. జస్ట్ మనకి ఏ రెజల్యూషన్ కావాలంటే ఆ రెజల్యూషన్ వచ్చేస్తుంది. అండ్ 90% ఇట్ లుక్స్ రియల్. అది కనుక మెచ్యూర్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇట్ విల్ రీప్లేస్ మెనీ థింగ్స్. ఏంటి సార్ సిచ్యువేషన్ యుఎస్లో? పరిస్థితులన్నీ మారిపోతున్నాయి, ఎకానమీ అంటున్నారు, లేకపోతే కొలాప్స్ అవుతుంది అంటున్నారు, ట్రంప్ అంటున్నారు. ఎవ్రీ 2-3 years దే విల్ బి అప్స్ అండ్ డౌన్స్ దేర్ ఎకానమీలో. ఓకే. అండ్ ఈ కొత్త రెగ్యులేషన్స్ కదా, వీ డోంట్ నో హౌ దే విల్ ఇంపాక్ట్. యుఎస్ ఎకానమీని అయితే పెద్ద ఇంపాక్ట్ చేయలేవు.
అక్కడ ఉన్న వాళ్ళని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఎవరెవరికి ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, మనకి ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది వీ నీడ్ టు సీ. ఎంత అయిన తర్వాత కానీ, అంటే ఒక్క రోజులో అయ్యేది కాదు కదా. ఈ టారిఫ్స్ వేస్తున్నారు తీస్తున్నారు, అది ఫైనల్ అయినప్పుడు కానీ తెలియదు. రిసెషన్ వచ్చేస్తుంది, చాలా చాలా మాట్లాడుతున్నారు. అంత ఇదే ఉన్నది. ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ సెవరల్ థింగ్స్ అండి. ఇది కాదు. ఓకే. బేసిక్గా కోవిడ్ టైంలో ఒక్కొక్కళ్ళు 4-5 జాబులు చేశారు. అవును, వర్క్ ఫ్రమ్ హోమ్ అని 4. ఆ ఇంపాక్ట్ స్లోగా ఇప్పుడు ఉందన్నమాట. ఓకే. అవన్నీ మర్చిపోయి మనం వాళ్ళ మీద వీళ్ళ మీద. ఓకే. సరే, మీ పాత్ర సార్ ఎంతవరకు ఉంది? ఇప్పుడు నిర్మాతల మీటింగ్లు ఇంకా హాజరవుతుంటారా? ఛాంబర్ మీటింగ్స్ జరుగుతుంటాయి, ఎల్ఎల్పి ఒకటి ఉంది, వాటికి అబ్జర్వేషన్ మీ ప్రెజెన్స్ ఉంటుందా? whenever I'm here I'll attend. I'll make sure I attend. ఓకే. నాకు తోచింది నేను చెబుతాను అంతే. ఓకే. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మొన్న ఈ మధ్య కూడా చాలా డిస్కషన్ జరిగినాయి. ప్రొడక్ట్ మీదే కానీ అబ్నార్మల్ టికెట్ రేట్లు, వీటి వల్ల థియేటర్కి జనాలు రావట్లేదా అని చెప్పేసి డిబేటబుల్ నడుస్తూ ఉంది. మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు థియేటర్కి జనాలు రాకపోవడానికి ఒపీనియన్? థియేటర్కి జనాలు రాకపోవడం అనేది లేదండి. రాకపోవటం అనేది లేదు. ఇందాక నేను చెప్పారు కదా, మహావతార్ నరసింహకి దాని టికెట్ రేట్ ఎంతో నాకు తెలియదు. దానికి ఎందుకు వచ్చారంటే వచ్చారు, వాళ్ళకి ప్రోడక్ట్ కావాలి వచ్చారు. వెళ్ళే ముందు దాని టికెట్ రేట్ అంతా కనుక్కొని వెళ్ళుండ్రు. అవును, వెళ్ళారు అంతే, బాగుందని బయట చెప్పాడు. దట్స్ ఆల్ అండి. అంటే ఐ డోంట్ నో హౌ పీపుల్ ఆర్ ఫీలింగ్. ఇప్పుడు పెద్ద సినిమా లేదు కాబట్టి నేను దాంట్లో దృష్టి కూడా పెట్టలేదు. బట్ ఆ టైంకి వచ్చేసరికి టికెట్ రేట్ మేక్స్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఇప్పుడు మన బడ్జెట్ ఏంటంటే బడ్జెట్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ సింపుల్ ఉందండి. టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ బోలా శంకర్ అండ్ సర్లేర్ నీకు ఎవరు, దానికేమో టికెట్ రేట్ వచ్చేసింది, దీనికి రాలేదు. బోలా శంకర్ రాలేదు. అదే అసలు ఇష్యూని అంతా అక్కడే స్టార్ట్ అయింది. టికెట్ రేట్ రాకపోయేసరికి మన డిస్ట్రిబ్యూటర్కి ఏంటంటే టికెట్ రేట్ వస్తుందనే దాని మీద హీ విల్ స్పెండ్ ద మనీ టువర్డ్స్ అస్. ఇది ఎలాగో వచ్చేస్తుందని మన సినిమా మీద పెడతాం. అవును, అక్కడ రాలేదనుకోండి ఇంపాక్ట్ మొత్తం మీద పడుతుంది. అవును. అండ్ వచ్చేస్తే సినిమా బాగుంటే ప్లస్ అవుతుంది, లేకపోతే మైనస్ ఏమి ఉండదండి. ఎందుకంటే ఎలాగో రారు. అవును, సినిమా బాగోకపోతే ఆల్మోస్ట్ ఫ్రీగా చూపించిన 3 గంటలు టైం వేస్ట్ ఎందుకు అనుకుంటారు. అవునవును. రేట్ వల్ల అంటే అబ్నార్మల్గా పెరగటం ఎవరికి మంచిది కాదు. అవును, ఇట్ ఆల్ డిపెండ్స్ ప్రొడ్యూసర్ కొన్న కాన్ఫిడెన్స్ ఆర్ ప్రోడక్ట్ అంత నిజంగా గుడ్ ప్రోడక్ట్ అయితే కనుక దే కెన్ హ్యావ్. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా ఉందనుకోండి, ఎంత పెట్టినా సరే ఎవరు మాట్లాడరు. బికాస్ ఈజ్ వర్కింగ్ ఫర్ 4 years ఆన్ దట్ వన్. ఆ ప్రోడక్ట్ కష్టపడతారు కదా, మరి ఇంటూ 4 పెట్టుకోవాలి. 1 year ఒకడు 1 year సినిమా చేస్తే 4 years. ఓకే. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సినిమా హబ్గా చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు సినిమాల పైన దాదాపు 15 సంవత్సరాలు మీ వాల్యుబుల్ టైం పెట్టారు, మనీ పెట్టారు. హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ సినిమా హబ్ అనే మాటలతో మీ ఏకీభవిస్తారా? ఎలా ఉంటుంది వాతావరణం ఏంటనేది ప్రజెంట్ తెలుగు సినిమా సిచ్యువేషన్? ఇప్పుడు ఆల్రెడీ ఇదే హబ్ కదండి. అంతే కదా, అంటే కొత్తగా హబ్ అనేది వీ హ్యావ్ వెరీ గుడ్ స్టూడియోస్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, సెటప్ ఉంది మొత్తం అని. ఇంకా ఫెసిలిటీస్ పెరిగితే ఇంకా బెటర్ అవుతుంది అంతే. yes ఆల్రెడీ బాంబే వాళ్ళు మన దగ్గరికి ఫిల్మ్ సిటీకి వచ్చి తీసుకుంటారు, చాలా మంది తమిళ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. సో టెక్నికల్ వీ కెన్ టెల్ ఇట్స్ ఆల్రెడీ హబ్. అది ఇప్పుడు ఆంధ్ర ఎలా ఇచ్చేయాలని అక్కడ ఏం డెవలప్ చేయాలని చూసుకోవాలి, కానీ ఇక్కడ ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ. అసలు ఆంధ్ర ఆలోచన ఉందండి అసలు ఇండస్ట్రీలో? అక్కడ షూటింగ్లు కానీ డెవలప్ కానీ ఏమన్నా ఆలోచన చేస్తారండి, ఆటోమేటిక్గా చేస్తారు. మనకి ఇప్పుడు వైజాగ్ వెళ్ళండి, సబ్సిడీలు ఏం అవసరం లేదు. జనరల్గా బీచ్ సైడ్ షూట్ అంటే వైజాగ్ వెళ్ళిపోతారు, అరకు వెళ్తారు. వెనెవర్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ దే విల్ డు ఇట్. yes సెటప్ ఏమన్నా పెట్టే ఆలోచనలు ఉన్నాయా మీకు? ఏమైనా స్టూడియోలో కనుక మీకు ఆలోచన లేవా? ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంజనీరింగ్ కాలేజ్ అవి ఉన్నాయి కదా. అంటే అది వేరు ఇది వేరు కదా, కంప్లీట్లీ డిఫరెంట్ దీంట్లో. అండ్ ఈవెన్ టైం కూడా మనం వీ కాంట్ ఎఫర్ట్ టైం ఆల్సో, అది వేరే కంప్లీట్ డిఫరెంట్ బిజినెస్. ఎస్. ఓకే, థ్యాంక్ యూ సార్. షో టైం అనేది మీకు ఒక టర్నింగ్ పాయింట్, ఇండస్ట్రీకి కూడా ఒక దిక్చూసి అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ సార్. ఫైనల్గా తెలుగు ప్రేక్షకులకి మీరు చెప్పేది ఏమన్నా ఉందా మీ తరఫు నుంచి యంగ్ టాలెంట్కి? తెలుగు నేను చెప్పగానే ఐ ఫెల్ట్ గుడ్ బికాస్ దిస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పోర్టల్స్. యూఎస్ వెళ్ళినప్పుడు ఇది ఒక్కటే ఉండేది మాకు, అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ టుడే. అండ్ ఎవ్రీ వన్ మీన్ హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్, అదొక్కటే వి ట్రస్టెడ్. అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ ఆనెస్టీ పేస్.
థ్యాంక్ యూ ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.